వెల్కమ్ టు టాప్ స్టోరీ. ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒక్కటే, ప్రభుత్వాన్ని మార్చాలంటే ప్రజలకు ఓటు ఒక్కటే ఆయుధం అంటూ పల్నాడు జిల్లాలో విద్యాభివృద్ధి కోసం తాను వేసిన అడుగులే తనను మళ్లీ నర్సరావుపేట పార్లమెంట్ నుంచి గెలిపించి ప్రజలు పార్లమెంటుకు పంపిస్తారనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్న లావు శ్రీకృష్ణదేవరాయల గురించి ఈ టాప్ స్టోరీలో చూద్దాం. చదువుల ఒడిలో పల్నాడు ఒదగాలని, విద్య కోసం ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వంతో చర్చించి మాచర్ల నియోజకవర్గంలోని తాళ్లపల్లిలో, నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచెర్ల ప్రాంతాల్లో కేంద్ర విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వంచే ఉత్తర్వులు ఇప్పించారు. పెదకూరపాడు, వినుకొండ, గురజాల నియోజకవర్గంలో కూడా కేంద్ర విద్యాలయాలు తేవాలనే సంకల్పంతో లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా వాలంటీర్ ఏర్పాటుకు ఎనలేని కృషి చేస్తున్న లావు శ్రీకృష్ణదేవరాయలు గ్రామాల్లో డిగ్రీ చదివిన యువతకు విజ్ఞాన సంస్థల ద్వారా అనుభవజ్ఞులైన సిబ్బందితో నైపుణ్య శిక్షణ ఇప్పించి పాఠశాలలో విద్యా వాలంటీర్లుగా నియమిస్తున్నారు. అసిస్ట్, టీసీఎస్ వారి సహకారంతో నెలకు 8,000 జీతాన్ని కూడా వాళ్ళకు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం 2022 నుండి జరుగుతుంది. ప్రస్తుతం బొల్లాపల్లి, వెల్దుర్తి, మాచవరం మండలాల్లోని పాఠశాలలో 100 మందిని నియమించారు. వీరికి ఏటా 1.8 కోట్లను జీతాలుగా అందిస్తున్నారు. వచ్చే సంవత్సరం నుండి మరో 100 మంది నియమించే సదుద్దేశంతో లావు ఉన్నారు. అదేవిధంగా సైకిళ్లు కూడా అందిస్తున్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో కనీసం 2 పాఠశాలను మోడల్ స్కూల్గా మార్చేందుకు, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ₹1 ఎంపీ నిధులతో ప్రభుత్వ పాఠశాలలో కిచెన్ రూములు, ఆడిటోరియం, మీటింగ్ హాళ్లు, డైనింగ్ హాళ్లు, అదనపు గదుల మరమ్మతులు, ప్రహరీల నిర్మాణం చేయించి విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేశారు. నర్సరావుపేట మండలంలోని కాకాని గ్రామం వద్ద 80 ఎకరాల్లో నిర్వహిస్తున్న జేఎన్టీయూ కళాశాల ద్వారా ఇంజనీరింగ్ విద్యలో దాదాపు 1,400 మంది విద్య పొందేలా కళాశాల నిర్మాణం జరుగుతుంది. దీనికి కూడా ఎంపీ కృషి చేస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకాన్ని లావు ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో గుంటూరు, వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో నెలకొల్పి ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇస్తూ శిక్షణలో ఉన్నవారికి ఉచిత భోజనం, రూము వంటి సదుపాయాలు కల్పించి ఇంటర్వ్యూ ద్వారా 10వ తరగతి నుండి డిగ్రీ వరకు చదివిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. గత 2 ఏళ్లుగా దాదాపు 150 మంది ఉపాధి పొందగా మరో 500 మంది శిక్షణ దిశగా ఉన్నారు. ఈ కార్యక్రమం నిరంతరం జరగనుంది. అదేవిధంగా పల్నాడు జిల్లా ప్రజలకు వైద్య విద్యను చేరువ చేయాలనే ఉద్దేశంతో కేంద్రంతో పలు దఫాలు పార్లమెంట్లో మెడికల్ కళాశాల గురించి ప్రస్తావించి పిడుగురాళ్లలో వైద్య కళాశాల నిర్మాణానికి కృషి చేస్తున్నారు. ఈ మెడికల్ కాలేజీ ద్వారా కొన్ని లక్షల మందికి వైద్య విద్య అందనుంది. ఇలా పల్నాడు జిల్లాను విద్యారంగంలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేస్తున్నారు. విద్యావంతుడిగా, సౌమ్యుడిగా పేరు పొందిన లావు శ్రీకృష్ణదేవరాయలను పల్నాడు ప్రజలు ఆదరించి మళ్లీ గెలిపించి పార్లమెంటుకు పంపిస్తారో లేదో వేచి చూద్దాం.
శ్రీకృష్ణదేవరాయల సార్కి, విజ్ఞాన్ యూనివర్సిటీకి, అసిస్ట్ సంస్థ వారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాము. మా ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయ గారు మమ్మల్ని అసిస్ట్ సంస్థ ద్వారా విద్యా వాలంటీర్స్ గా నియామకం చేయడం మాత్రమే కాదు, విజ్ఞాన్ యూనివర్సిటీలో, గుంటూరులో ఉన్న విజ్ఞాన్ యూనివర్సిటీలో నాకు 40 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సారు శ్రీకృష్ణదేవరాయలు గారు చాలా హెల్ప్ చేస్తున్నారు.